గత కొద్ది రోజులుగా లక్షలాది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే నేడు అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య పుణ్యదినం కావడంతో ప్రయాగ్రాజ్ నగరానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించాలని ఆ భక్తుల ఆరాటమే తొక్కిసలాటకు దారితీసింది. కళ్ల ముందే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు లక్షలుగా తరలివచ్చారు. సంగం ఘాట్లో పుణ్యస్నానం చేయాలన్న కోరికతో పోటెత్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఘాట్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. క్యూ లైన్లో తోపులాట, బారికేడ్లు విరిగిపడటంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నిద్రపోతున్న వారిపై పడిపోయారు జనం. అంతే, హాహాకారాలు, భయానక పరిస్థితులు. ఎటు చూసినా ఆర్తనాదాలే కనిపించాయి, వినిపించాయి. సెక్టార్ 4లో తెల్లవారుజామున 1:30 ఈ విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలను స్వరూప్రాణి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారికంగా యూపీ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రధాని మోదీ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. యూపీ సీఎం యోగితో 4 సార్లు మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కుంభమేళాలో జరిగిన దుర్ఘటన బాధాకరం. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం యోగితో మాట్లాడి కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మౌని అమావాస్య రోజున జరిగిన ఈ తొక్కిసలాట దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచే కుంభమేళాలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.